తిరుపతి లడ్డు విషయంలో ప్రధానంగా వైసీపీ నాయకుల్ని, వైసీపీ ప్రభుత్వాన్ని నేను స్పష్టంగా ఒక విషయాన్ని, కొన్ని అంశాలు వారి ముందు ప్రస్తావించడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి ఏమంటారంటే, ఈ నెయ్యిలో ఏ విధమైన కల్తీ జరగలేదు, లేకపోతే కొన్ని కల్తీలు జరిగినాయని ఆరోపణ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం అనే విషయాన్ని వారు ఎక్కువగా చర్చని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీ అందరికి కూడా నేను చెప్తున్నాను, నెయ్యి అంటే ఏంటి? నెయ్యి అనేది ఫ్యాక్టరీలో తయారయ్యేది కాదు. నెయ్యి పాలు తీసి పెరుగు తోడెట్టి దాంట్లోంచి నెయ్యిని ఉత్పత్తి చేయాలి. వైసీపీ ప్రభుత్వం ఎక్కడో గేదెలు లేనటువంటి ఫ్యాక్టరీల్లో నెయ్యి కొని, అది కూడా మీ అందరిని అడుగుతున్నాను నేను, వాడు సమాధానం చెప్పాలి. మీరందరూ నెయ్యి కేజీ ఎంత కొంటున్నారు? 1000 రూపాయలు తక్కువ కొనడం లేదు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలించేటువంటి పెద్దలు వెంకన్నబాబు లడ్డూలో 425 రూపాయలకి నెయ్యి మేము కొంటున్నాం, 420 కొంటున్నాం అంటే వీళ్ళు 420లని లెక్క నా దృష్టిలో. మీరు దీనికి సమాధానం చెప్పాలి. 1000 రూపాయల నెయ్యిని, ఆవు నెయ్యి అయితే 2000, 3000 ఉండేటువంటి నెయ్యిని మీరు అసలు 420 రూపాయలు కొనేటువంటి నైతిక హక్కు మీకు లేదు. దీని మీద ఇంకా కూడా మీరు ఆ ఫ్లెక్స్లు కడితే దాన్ని ఒక వివాదం చేస్తూ మీరందరూ కూడా ఇందులో దోషులే. ఈవేళ వెంకన్నబాబు యొక్క లడ్డూకి తయారు చేసేటువంటి నెయ్యిని 420 కొన్న 420 మీద మీకు ఎవ్వరు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. మీకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు, వాళ్ళు మీకు సమాధానం చెప్పారు ప్రజలు. ఇంకా దీని మీద మేము అది కలపలేదు, ఇది కలపలేదు, అవి మేము చెప్పలేము. నువ్వెందుకు కలుపుతావు? అసలు 420 నెయ్యి వస్తుందా? దీనికి సమాధానం చెప్పమనండి సుబ్బారెడ్డిని కానీ, ముఖ్యమంత్రి కానీ, నిన్న జరిగినటువంటి అంబటి రాంబాబుని కానీ.